హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ బ్లాగ్స్. ఇది లాస్ట్ పార్ట్కి కంటిన్యూషన్ అండి. మీలో ఎవరైనా ఈ ప్లేస్ని కమెంట్ చేయగలిగితే కమెంట్ చేయండి అని నేను అడిగాను, బట్ ఎవరు కమెంట్ చేయలేదు. ఇట్స్ ఓకే. ఈ ప్లేస్ మాలకొండ అండి. ఆ ముందు లాంగ్ హెయిర్ అమ్మాయి వెళ్తుంది కదా, తను నేనే. ఆ రోజు నేను నా హెయిర్ కట్ చేయించుకుందామనే మాలకొండకు వెళ్ళాను. అంటే తలనీలాలు ఇద్దామని వెళ్ళానండి. చూసారుగా క్రౌడ్ ఎంతమంది ఉందో. సో స్పీడ్గా తలనీలాలు అయితే ఇచ్చేసి క్యూలో నుంచున్నాం. ఆ రోజు ఒక స్పెషల్ డే అంట, మాకు అక్కడికి వెళ్ళే వరకు తెలీదు. సో అక్కడికి వెళ్ళాక తెలిసింది. సో మేము చాలా బ్లెస్డ్ అనుకున్నాం. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి పీస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి చూసేసరికి ఇలాగా చాలా బాగా కోలాటం వేస్తున్నారు. ఇంకా కోలాటం కొంచెంసేపు చూసి వెళ్తూ ఉంటే ఒక ఆంటీ పిలిచి పొంగల్ ఇచ్చారండి. పొంగల్ అయితే చాలా టేస్టీగా ఉండే. ఇంకా పొంగల్ తినేసి అక్కడే చేస్తున్న అన్నదానంలో కూడా పార్టిసిపేట్ చేసాం. అన్నదానం అయితే చాలా బాగుందండి. ఎంతైనా దేవుడి ఫుడ్ టేస్టీగా ఉంటుంది. ఇంకా అక్కడ కూడా అన్నదానం కంప్లీట్ చేసేసుకొని ఇంకా కొండ దిగుతూ ఉంటే కొన్ని గుడులు వస్తాయండి. నేను ఆ వీడియోస్ అన్నీ మీకు తర్వాత పెడతా. అవన్నీ నేను తీసాను, బట్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. ఇంకా అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటూ ఇంకా కింద చిన్న షాపింగ్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామండి. మీలో ఎవరైనా ఆ రోజు కొండ మీద ఉన్నారేమో కమెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఎప్పుడైనా మాలకొండ వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి. సో అందరు మన వీడియోస్ అయితే చూస్తున్నారండి, బట్ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.